4 రోజుల ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ తరువాతి సినిమా విషయంలో అభిమానుల్లో క్లారిటీ ఉంది. రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 27వ సినిమా చేస్తాడని అంతా అనుకుంటూ వచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడో ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. జనతా గ్యారేజ్ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వక్కంతం సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదని, చర్చల దశలో ఉందని చెప్పి షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్. అయితే ముందు షాక్ అయినా ఆ తరువాత కొన్నిసార్లు ఇలాగే మాట్లాడుతారులే అనుకున్నారు అభిమానులు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ వంశీల సినిమా దాదాపు ఆగిపోయినట్లేనని ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను అన్నయ్య కళ్యాణ్ రామ్ కు చేయడం గ్యారంటీయే కానీ వంశీతో మాత్రం కాదన్నది తాజా కబురు. అన్నయ్య ఆల్రెడీ కిట్టు వల్ల బాగా లాస్ అయి ఉండటం, మరోవైపు తన లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ ఆశించిన ఫలితాన్నివ్వని నేపథ్యంలో సంతృప్తివ్వని స్క్రిప్ట్ తో ముందుకెళ్లడం మంచిది కాదని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే అదే టైంలో పూరి జగన్నాథ్ తో సినిమా చేయడం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారట ఎన్టీఆర్. ఇంతకు ముందు పూరి కళ్యాణ్ రామ్ కు నిజం కథ చెప్పినప్పుడే ఎన్టీఆర్ కు ఓ స్టోరీ వినిపించాడని, అది అతడికి బాగా నచ్చిందని వార్తలొచ్చాయి. ఆ కథతోనే ఇప్పుడు సినిమా చేద్దామని ఎన్టీఆర్ అనుకుంటున్నాడట. ఇంతవరకు బానే ఉన్నా దర్శకుడుగా తన తొలి సినిమాను ఎన్టీఆర్ తో చేయాలని ఆశపడి చాలా ఏళ్లు వెయిట్ చేసిన వంశీ పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదు. టెంపర్ కథ కూడా వంశీ తన దర్శకత్వం ఆరగట్టడం కోసం రాసుకున్నదే, కానీ ఎన్టీఆర్ అడిగితే పూరికి ఇచ్చేశాడు. ఆ సినిమానే ఎన్టీఆర్ కెరీర్ ను గాడిన పెట్టింది. తనకంత సాయం చేసిన వంశీకి ఎన్టీఆర్ ఇలా హ్యాండ్ ఇవ్వడం అన్యాయం కదా అనుకుంటున్నాయి సినీ వర్గాలు. మరి చివరికి ఈ వ్యవహారం ఏమవుతుందో వేచి చూడాల్సిందే.